హాయ్ ఫ్రెండ్స్ చూడండి. ఇది వచ్చేసి ఒక 2 జతలు ఏంజిల్ ఫిషెస్ ఉన్నాయి మన దగ్గర. లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏంటంటే మనం ఇంటి ముందున్న అవుట్డోర్ ట్యాంక్ ఉంది కదా, గ్లాస్ ట్యాంక్, అందులో ఉంచామన్నమాట వీటిని. ఇవి భయపడుతున్నాయి. అంటే ఇది దారి కదా, వస్తూ పోతూ ఉంటాం కదా, అది భయపడుతుంది. సో మనం ఏం చేస్తామంటే దీనికి బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ అంటిద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ ట్యాంక్కి మనం ఒక క్లాత్ తీసుకొని గ్లాస్ని మొత్తం నీట్గా తొడుద్దాం ఫ్రెండ్స్. డస్ట్ కానీ మరకలు కానీ లేకుండా గ్లాస్ని నీట్గా తుడుచుకున్నాక మనం ఏ స్టిక్కర్ కలర్ పేపర్ అయితే అంటిద్దామో దాన్ని మనం ఎక్వేరియం షాప్లో మనకి బ్లూ, రెడ్, వైట్, బ్లాక్ ఇట్లా రకరకాల కలర్ దొరుకుతుంది. నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మనం మెజర్స్ తీసుకొని మనం ఎంత కావాలో అంత పేపర్ని కొనుక్కుంటాం. దాని తర్వాత గ్లాస్ కంటే ఒక అంగుళం పెచ్చు ఉండేలా కట్ చేసుకొని ఇలాగా మనం షాంపూ వాటర్ని దీని మీద స్ప్రే చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ స్టిక్కర్ పేపర్ని కరెక్ట్గా దాని మీద ఉంచినప్పుడు కొద్దిగా అటు ఇటుగా క్రాస్ పోతే మనం తీసి అంటించడానికి వీలుగా ఉంటుంది. వన్స్ అంటించేసి తర్వాత మనం తీయాలంటే అది రాదు ఫ్రెండ్స్. అందుకని ముందుగా మనం ఈ వాటర్ని స్ప్రే చేసుకొని చూడండి, ఇది ఇందులో చూపించే విధంగా మనం నీట్గా అంటిస్తాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూడండి, ఇది పెన్సిల్ బాక్స్లో ఉంటుంది కదా ప్లాస్టిక్ స్కేలు, అది తీసుకున్నాను. ఇది మనం చూసుకోండి, ఈ స్కేలు రఫ్గా ఉండకూడదు. రఫ్గా ఉంటే డ్యామేజ్ అవుతుంది. అలా లేకుండా కొంచెం నునుపుగా ఉండేలా చూసుకోండి. దాని తర్వాత మనం ఇలా దీన్ని రఫ్ చేద్దాం. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లాస్ మీద చల్లిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్తో పాటు ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదే ప్రొసీజర్. మనం నీట్గా మనం కొంచెం జాగ్రత్తగా చూసి చేయాల్సి ఉంటుంది. ఎయిర్ బబుల్స్ లేకుండా చేస్తే బాగుంటుంది. ఎయిర్ బబుల్స్ ఉంటే బాగోదు, అసహ్యంగా ఉంటుంది. సో మనం తర్వాత మనం ఈ ఎక్స్ట్రా పేపర్ ఉంది కదా, ఈ అడిషనల్ పేపర్ని కట్టర్తో నీట్గా మనం కట్ చేద్దాం ఫ్రెండ్స్. అలా కట్ చేస్తే సరిపోతుంది. ఇది ప్రొసీజర్ అనమాట. నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ అంటించాను, అలాగే సైడ్ కూడా అంటించాను. ప్రాపర్గా అంటించాక ట్యాంక్ చూడండి ఇలా ఉంది. దాని తర్వాత వాటర్ ఫిల్ చేసి నేను ఈ ట్యాంక్ లోపల షిఫ్ట్ చేశాను. మన దగ్గర కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటే ఇందులో యాడ్ చేశాను అనమాట. చూడండి, బాగుంది కదా. ఇప్పుడు మన ఏంజిల్ ఫిషెస్ కూడా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.